వెల్కమ్ టు ఈటీ. తెలుగు సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నారు. సినిమాలతో తనకంటూ గొప్ప గుర్తింపును అందుకున్న విజయ్ టాలీవుడ్లో ఓ ప్రత్యేక ఐడెంటిటీని సంపాదించుకున్నారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ ఇప్పుడు తన ఆశలన్నింటినీ కింగ్డమ్ సినిమాపైనే పెట్టుకున్నారు. కింగ్డమ్ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలి అని విజయ్ చాలా కసితో ఉన్నారు. ఈ సినిమా కూడా విజయ్కు నిరాశే మిగిలిస్తే అతని మార్కెట్ భారీగా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే కింగ్డమ్ కోసం ఎంతో కష్టపడ్డారు విజయ్. కింగ్డమ్ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న విజయ్ అందులో భాగంగానే బ్రదర్ సెంటిమెంట్ను నమ్ముకున్నారు. కింగ్డమ్ సినిమాలో అన్నాదమ్ముల సెంటిమెంట్కు డైరెక్టర్ గౌతమ్ చాలా పెద్దపీట వేశారు అని, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయ్యేది ఈ కాన్సెప్ట్కే అని అంటున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన సెకండ్ లిరికల్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. సినిమాలో అన్నాదమ్ముల మధ్య వచ్చే సీన్స్ అన్నింటినీ గౌతమ్ నెక్స్ట్ లెవెల్లో తీశారు అని సమాచారం. అందరూ భావిస్తున్నట్లు కింగ్డమ్ కేవలం శ్రీలంక బ్యాక్డ్రాప్లో జరిగే కథ మాత్రమే కాదు అని, దాన్ని మించిన బ్రదర్ సెంటిమెంట్తో డైరెక్టర్ ఈ సినిమాను రూపొందించారు అని అంటున్నారు. తన అన్నకు జరిగిన అన్యాయానికి పోలీసుగా ఉన్న తమ్ముడు ఎలాంటి తిరుగుబాటు చేస్తాడు అనే పాయింట్ను గౌతమ్ చాలా బాగా తెరకెక్కించారు అని ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. సినిమాలో అన్నిటికంటే హైలైట్గా నిలిచేది కూడా అన్నదమ్ముల సెంటిమెంటే అని అంటున్నారు. జూలై 31న కింగ్డమ్ రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ నిర్మాత నాగవంశీ తన ఇంటర్వ్యూలతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసి వార్తల్లోకి ఎక్కారు. వీరమల్లు రిలీజ్ అయిన దగ్గర నుంచి కింగ్డమ్ ప్రమోషన్స్ను వేగవంతం చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేశారట. వీకెండ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సేతో పాటు మిగిలిన టీంకు కూడా మీడియా ముందుకొచ్చి ప్రమోషన్స్ చేయనున్నారు అని సమాచారం. ఆల్రెడీ కింగ్డమ్పై మంచి అంచనాలు ఉండగా ప్రీ రిలీజ్ ఈవెంట్కు అనిరుద్ధ్ను తీసుకొచ్చి అతని లైవ్ పర్ఫార్మెన్స్ ద్వారా సినిమాపై ఉన్న హైప్ను మరింత పెంచాలి అనే ఆలోచనలో నిర్మాత నాగవంశీ ఉన్నారు. మరి ఈ సినిమా అయినా విజయ్కు కోరుకున్న సక్సెస్ను ఇస్తుందేమో చూడాలి.